జస్ట్ ఒక్క పోస్టర్కే కాపీ క్యాటా? బుర్రుందా అసలు? సాంబార్ గాళ్ళంటే ఏమో అనుకుంటాం, కానీ తెలుగు వాళ్ళు కూడానా? అందుకే మలయాళ సినిమాలని తెలుగులో హిట్ చేస్తామని కిరణ్ అబ్బవరం చెప్పింది. ఇక మీరు మారరు, కానీ అక్కడుంది జక్కన్నర బచ్చ, చెక్కుతూనే ఉంటాడు అంటూ కామెంట్స్. ఇంతకీ SSME 29 పోస్టర్ గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమాని కేవలం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది. బాహుబలి లాంటి సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్ళు ఆదరించేలా జక్కన్న తీసిన విధానం, దాన్ని మార్కెటింగ్ చేసుకున్నటువంటి విధానం ఎప్పటికీ ఒక రూట్ మ్యాప్ అనే చెప్పాలి. అలాంటి డైరెక్టర్ ప్రజెంట్ మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నాడు. అయితే SSME 29కి సంబంధించి పృథ్వీరాజ్ సుకుమారన్కి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్లో పృథ్వీరాజ్ ఒక చక్రాల కుర్చీలో కూర్చొని ఉండగా దాని వెనుక చేతులు ఉన్నట్టుగా కనిపించాయి. ఇంకేముంది, ఎప్పుడైతే ఆ పోస్టర్ బయటకు వచ్చిందో సోషల్ మీడియా వీరులు అబ్బో రాజమౌళి మళ్ళీ కాపీ కొట్టి దొరికేశాడంటూ సూర్య నటించిన 24 సినిమాలోని సూర్య ఫోటోతో పాటు ఒక కార్టూన్లోని ఫోటో పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో సక్సెస్లు కొట్టిన మహేష్ బాబుకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న మహేష్ ప్రజెంట్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ తన ఫ్యాన్స్గా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా మహేష్ అయితే తెలిసిపోతుంది. బట్ అదంతా పక్కన పెడితే ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి 3 షెడ్యూల్స్లో పాల్గొన్నటువంటి మహేష్ బాబు రాజమౌళి షూట్ చేసినటువంటి ఇంపార్టెంట్ సీన్స్లో కూడా నటించారు. ఇక రాజమౌళి సైతం మహేష్ బాబుని చాలా స్ట్రాంగ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ను పోషిస్తున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. దాని మీద కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఆ లుక్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒదిగిపోయాడనే వార్తలు కూడా కొన్ని అయితే వినిపిస్తున్నాయి. ఇక పృథ్వీరాజ్ లుక్ను ఆ రేంజ్లో డిజైన్ చేశాడంటే మహేష్ బాబు లుక్ ఏ రేంజ్లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ నెల 15వ తేదీన రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి ఈవెంట్లో మహేష్ బాబు లుక్ను చాలా స్ట్రాంగ్గా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్కి చాలా మంది హీరోలు అటెండ్ అవబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 1,00,000 మంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ను చాలా గ్రాండ్గా సక్సెస్ చేయడానికి రాజమౌళి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ టైంలోనే రాజమౌళి మహేష్ బాబు లుక్ మీద ఎలాంటి కేర్ తీసుకున్నాడు, తనను ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రాజమౌళి తన ఎంటైర్ కెరియర్లో చేసినటువంటి సినిమాలను ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. కానీ నిజానికి రాజమౌళి లాంటి డైరెక్టర్ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడంటే దాని వెనక ఎంతో కథ ఉంటుంది. బయటకు కనిపించేది రాజమౌళి, విజేంద్ర ప్రసాద్ మాత్రమే కావచ్చు, కానీ వారి టీంలో ఎన్నో సినిమాల అనుభవం ఉన్నటువంటి రైటర్స్ అండ్ డైరెక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూర్చొని చర్చించుకోకుండానే అలాంటి ఒక క్యారెక్టర్ను డిజైన్ చేసి ఉంటారా? అండ్ ఇక సినిమాల్లో ఆలు కూడా రాని వాళ్ళు ఒక సినిమాలో పోలినటువంటి క్యారెక్టర్ను పోలి ఉంటే దాన్ని వెంటనే ట్రోలింగ్ మెటీరియల్గా వాడుకొని ఏదో సాధించేశాం, మేమేదో కనిపెట్టేశాం అనే ఫీలింగ్లోకి వెళ్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒక సినిమాలో కలెక్టర్ క్యారెక్టర్లో ఒక హీరో నటిస్తే ఇక ప్రపంచంలో ఇక ఏ హీరో ఏ సినిమాలోనూ కలెక్టర్ క్యారెక్టర్లో కనిపించకూడదు అన్నట్లుగా ఉంది వీరి పరిస్థితి. నటిస్తే దానికి కూడా కాపీ అనేలా ఉన్నారు ఈ మహానుభావులు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇలా ట్రోల్ చేసే వాళ్ళే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కొనుక్కొని మరి వెళ్ళి సినిమా చూస్తారు. దట్ ఈస్ జక్కన్న అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా మనం చూసాం చాలా సినిమాలలో ఇన్ కేస్ అలాంటి ఒక క్యారెక్టర్ అంటే ఎలా ఉందంటే, ఇప్పుడు నిజంగానే అన్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో షూట్ వేశారు, ఈ సినిమాలో కూడా షూట్ వేశారు. సో కాబట్టి అందులో కూడా కాపీ క్యాట్ అనేంత దిగజారిపోయింది ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కొంతమంది టీం అయితే. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమాని రాజమౌళి సినిమా తీస్తున్నారంటే డెఫినెట్గా ఎంతో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసి అండ్ దాని తర్వాత ఎంతో చేసి అవన్నీ చూసి క్రాస్ చెక్ చేసుకొని అసలు ఆ క్యారెక్టర్ ఏంటో తెలియదు, జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే. అసలు ఆ పోస్టర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని వెనుకున్నటువంటి కథ ఏంటి, ఇవేవి చూసుకోకుండా జస్ట్ ఒక పోస్టర్ చూసి అందులో ఉన్నట్లే ఉంది, ఇందులో ఉన్నట్లుంది అంటే ఎస్ అలానే ఉంటుంది బాస్. ఎందుకు ఉండదు? ఒక క్యారెక్టర్లో కాస్ట్యూమ్ అదే వేస్తారు. దాంట్లో ఇప్పుడు ఈ సినిమాలో డ్రెస్ వేసుకున్నాను, వేరే సినిమాలో డ్రెస్ వేసుకోకుండా ఉంటేనే బాగుండేమో అనే రేంజ్లో ఉంది ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ట్రోలర్స్ పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ అక్కడుంది జక్కన్న. అందుకే గతంలో ఆల్రెడీ కొన్ని సినిమాలలో మనం ఇలాంటి సినిమాలు డైరెక్ట్ సినిమాలోనే కంటెంట్ చూపిస్తున్నారు. ఎలా అంటే కే ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరం చెప్పినట్టు మలయాళ సినిమాల్ని మనం హిట్ చేస్తాం, కానీ మన తెలుగు సినిమాల్ని మాత్రం మనం హిట్ చేయమనే రేంజ్లో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో అయితే చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే, సాంబార్ గారు అంటే నార్మల్గా తమిళ్ వాళ్ళు ఇలాంటి 24లో చూసి వాళ్ళు కొంచెం జీర్ణించుకోలేక, లేకపోతే కొంచెం వాళ్ళ మన సక్సెస్ని అంటే తెలుగు సినిమా సక్సెస్ని ప్రపంచ స్థాయిలో
స్థాయిలో తీసుకెళ్లిన జక్కన్న సినిమా కాబట్టి ఏదో కావాలని నెగిటివిటీ చేస్తే సరే ఏదో అనుకుంటాం, అది కుళ్ళ ఈర్ష్య పక్కన పెడితే. బట్ తెలుగు వాళ్ళకి ఏమైంది? తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళినటువంటి జక్కన్న ఇవన్నీ ఆలోచించకుండానే అలాంటి పోస్టర్ బయటికి రిలీజ్ చేస్తుంటారా? సో అందుకోసమనే పక్క వాళ్ళు చేస్తే ఏమో అనుకుంటాం కానీ పక్క లాంగ్వేజ్ వాళ్ళు, బట్ తెలుగు వాళ్ళ కూడా ఇలా ట్రోల్ చేయడం నిజంగా కరెక్ట్ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరేం చేసినా కానీ, ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎవరు చూసినా కానీ అక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూడాలనుకునే డైరెక్టర్ ఎవరున్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రాజమౌళి అని కూడా మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ పోస్టర్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.